హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే కిడ్స్కి ఎంతో ఇష్టమైన చాకో చిప్ కుకీస్ అనమాట. మనకి బిస్కెట్స్కి కుకీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బిస్కెట్స్ ఏమో క్రంచీగా ఉంటాయి, అంటే తింటుంటే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. కుకీస్ అయితే అట్లా ఉండవు. జస్ట్ అంచులేమో లైట్‌గా క్రిస్పీనెస్ ఉంటది. మిడిల్‌లో అంతా కూడా కొంచెం మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇది ఈ రెండిటికి డిఫరెన్స్. ఇప్పుడు నేను చూపించే కుకీస్ మనం పెద్ద పెద్ద హోటల్స్‌కి, 5 స్టార్ హోటల్స్‌కి అట్లా వెళ్తే ఇంత పెద్ద కుకీ ఇస్తారు. ఒక కప్ కాఫీతో పెద్ద కుకీ ఇస్తారు. ఒక్కొక్క కుకీ కూడా రూ. 100, రూ. 120 చార్జ్ చేస్తారనమాట. చాలా కాస్ట్ ఎక్కువుంటుంది. ఒక కుకీ విత్ కాఫీ తింటే మనకి ఫుల్ అయిపోతుందనమాట స్టమక్. మనమేంటంటే ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనం చిన్న చిన్న సైజ్, మనం తినే సైజ్‌లో చేసుకుంటాం. దీనికి చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్ అండి. పెద్ద ఎక్కువ ఖర్చవ్వదు. ఈజీగా ఒక 25-30 బిస్కెట్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియెంట్స్‌తో చేస్తే. సో, ఒక 2, 3 డేస్ పిల్లలకి స్నాక్స్‌గా ఉంటది. 2, 3 డేస్ కాదు, ఈజీగా ఒక 1 వీక్ అయితే వచ్చేస్తాయి. సో, మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక హాఫ్ కప్ దాకా వైట్ షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ దాకా బ్రౌన్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు బటర్‌ని బయట పెడితే ఇట్లా రూమ్ టెంపరేచర్‌లోకి వస్తుంది. దీన్ని కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా బటర్ అనేది ఇట్లా మెత్తగా ఉండాలండి. మెల్ట్ చేసి మాత్రం యాడ్ చేయొద్దు. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఉండాలి. మెల్ట్ చేసి లిక్విడీ స్టేట్‌లో అయితే గనక యాడ్ చేయొద్దు. ఇలా ఈ మూడిటిని కూడా ఇలా ఒక స్పాచులా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మెజరింగ్ కప్స్ అనేవి మనకి బయట మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇవి ఒకసారి తెచ్చుకుంటే గనక మనం ఎట్లాంటి వెరైటీస్ అయినా గానీ కరెక్ట్‌గా క్వాంటిటీస్‌తో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక ఎగ్‌ని యolkతో సహా యాడ్ చేసేసేయాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేయాలి. అప్పుడు షుగర్ అనేది లైట్‌గా మెల్ట్ అవుతుంది. షుగర్ కంప్లీట్‌గా మెల్ట్ అవ్వదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలండి. ఇందులో 1/4 కప్ అంటే 1 కప్పు దాకా మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ చొప్పున బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 2 కూడా హాఫ్ టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్‌ని యాడ్ చేసుకొని దీన్ని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండిలో లంప్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాక, మనం ముందుగానే మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా! దాన్ని ఈ పిండిలో కలిపేసుకోవాలండి. ఇలా ఒక స్పాచులాతో వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా, అంటే మనం పిండిని స్క్వీజ్ చేసినట్టుగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలపగానే మనకి బ్యాటర్ అనేది ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా వస్తుందండి. దీనిలో ఇప్పుడు మనం ఒక 1 కప్ దాకా చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే గనక వైట్ కలర్‌లో ఉంటాయి కదా! చాకో చిప్స్, అవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఇలా స్పాచులాతో ఒత్తుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేస్తే ఈ పిండి మధ్యలోకి కూడా చాకో చిప్స్ అనేవి వెళ్తాయి. కుకీ మొత్తం కూడా చాకో చిప్ ఉండి టేస్ట్ బావుంటుంది. నా దగ్గరైతే ఈ బేకింగ్ ట్రే లేదు. ఈ కేక్ మౌల్డ్ మాత్రమే ఉంది. సో, నేను ఇందులోనే కుకీస్ చేస్తున్నాను. దీనిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇలా బటర్ పేపర్‌ని ఈ రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని, ఇట్లా బటర్ పేపర్ వేసుకోవాలండి. మనకి కుకీస్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో రావడం కోసం, అంటే ఒకే సైజులో రావడం కోసం ఇలా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని నేనైతే కుకీస్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కొంచెం పెద్ద సైజ్ కావాలి అంటే గనక కొంచెం పెద్ద స్పూన్‌తో పిండిని తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా మౌల్డ్‌లో 2 లేదంటే 3 పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైమ్ 2 పెట్టి ట్రై చేశాను. ఇంకా 3 పెట్టుకునే ఛాన్స్ ఉంది. అంటే ఇంకొకటి పెట్టుకోవచ్చు, స్పేస్ ఉంది అని అనిపించి ఇంక నేను 3 అయితే పెట్టి బేక్ చేశాననమాట. ముందుగానే అవన్నీ 10 మినిట్స్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ అయ్యాక ఇందులో మనం కుకీస్ పెట్టేసుకొని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 15-16 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే మన కుకీస్ అనేవి రెడీ అయిపోయినట్టు. కుకీస్ బేక్ అయ్యాక ఒక టూత్ పిక్ పెట్టి బిస్కెట్‌లోకి గుచ్చి ఒకసారి చెక్ చేయండి. మీకు టూత్ పిక్ ఏమి అంటుకోకపోతే కుకీస్ అనేవి పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయినట్టు. లేదు, ఇంకా స్టిక్ అవుతుంది అంటే గనక ఒక 2 మినిట్స్ ఎక్స్‌ట్రా బేక్ చేయండి, సరిపోతుంది. బటర్ పేపర్ నుంచి కుకీస్‌ని కంప్లీట్‌గా చల్లారాక మాత్రమే సెపరేట్ చేయాలి. లేకపోతే అంటుకుపోతాయి. సో, ఇదే విధంగా రిమైనింగ్ కుకీస్ అన్నీ కూడా చేసేసుకోవడమే.
నాకైతే 30 బిస్కెట్స్ దాకా వచ్చినియండి ఆల్‌మోస్ట్. దీని పైన కొంచెం ఇలా చాకో చిప్స్ కావాలంటే గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం ఒక గ్లాస్ జార్‌లో అంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లో మనం స్టోర్ చేసుకుంటే ఈజీగా మోర్ థాన్ 1 మంత్ అయితే గనక స్టోర్ చేసుకోవచ్చండి. నేను చేసి 3 డేస్ అవుతుంది. అప్పుడే నాకొక 15-20 బిస్కెట్స్ దాకా అయిపోయినియి. పిల్లలకైతే బాగా నచ్చుతాయి. విహాకైతే గనక బాగా నచ్చినియి. అందులో మనం చాక్లేట్ చాకో చిప్స్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. ఈ కుకీస్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ ఛానల్ గురించి షేర్ చేయండి. మన ఛానల్‌లోకొచ్చి చెక్ చేయండి. ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.